తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తోంది సర్కార్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ మహిళలతో రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇక మహిళలకు పెద్దపీట వేస్తున్నామని సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ సందర్భంగా 2 దశల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. నేటి నుంచి కూడా డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో పంపిణీ జరగనుంది. మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో జరగబోతోంది పంపిణీ. వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా. ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మనం 65 లక్షల మందికి చీరలు ఇస్తున్నాం. మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకొని సంఘాలు అందరు సమన్వయం చేసుకోండి. మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి. భాగ్యమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సిక్తా. నమస్కారం సార్. సార్, నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి, తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుంధతి గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్. అందరూ జెడ్ఎంఎస్ మెంబర్స్, ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్. సో ఇప్పుడు అరుంధతి గారు మాట్లాడతారు సార్. నమస్కారం సార్, నా పేరు అరుంధతి, నారాయణపేట జిల్లా సమైక్య అధ్యక్షురాలని. నమస్కారం సీఎం సార్ గారికి, మంత్రివర్యులకి మరియు కలెక్టర్ గారులకి, సిఇఓ మేడం గారికి నమస్కారం సార్. మా దగ్గర మొత్తం 87,000 మెంబర్స్ ఉన్నారు సార్. 87,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చింది 87% వచ్చినాయి శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో మేము ఇది రేపటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్. మీ పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందమ్మా? బాగా నడుస్తుంది సార్. వస్తుంది ఆదాయం డైలీ 4 lakhs అంటే మంత్లీ 4 lakhs వస్తుంది సార్. 2 lakhs ఎక్స్పెండిచర్ తీసేసి 2 lakhs మిగులుతుంది. నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నది, 2 లక్షల ఖర్చులు పోను. అవును సార్. మరి అందరు ఖర్చులు పోను. అన్ని జిల్లా సమైక్యాలకి ఏమంటావు పెట్రోల్ బంకులు ఇవ్వాలి సార్ పక్క. మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడానికి ఉంటుంది. మీరు వివిధ జిల్లా సమైక్యాలని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి. కలెక్టర్లకు కూడా నా సూచన, పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో, ఏ జిల్లాలో లేవో జిల్లా సమైక్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కలెక్టర్లు కూడా అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి.